నమస్తే, నా పేరు రాధిక. వెల్కమ్ టు మైత్రి న్యూస్. ముందుగా హెడ్లైన్స్. కవ్వంపల్లికి మాదిగ సంఘ నేతల ఘన స్వాగతం. ఎస్సీ వర్గీకరణపై అసెంబ్లీలో మాట్లాడడంపై హర్షం. ఆలయాలకు శ్రావణ శోభ, భక్తులతో కిక్కిరిసిన మందిరాలు. ప్రారంభమైన స్వచ్ఛదనం పచ్చదనం, మొక్కలు నాటిన సుడా చైర్మన్ నరేందర్ రెడ్డి. కొనసాగుతున్న తల్లిపాల వారోత్సవాలు, అంగన్వాడీ కేంద్రాల్లో అవగాహన కార్యక్రమాలు. ఇక వార్తల వివరాలు. ఎస్సీ వర్గీకరణపై సుప్రీంకోర్టు తీర్పు అనంతరం మొదటిసారిగా మానకొండూరు రావడంతో ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణకు మాదిగ సామాజిక వర్గ నాయకులు ఘన స్వాగతం పలికారు. కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలం రేణికుంట నుండి అలుగునూరు చౌరస్తా వరకు భారీ బైక్ ర్యాలీ నిర్వహించారు. రేణికుంట టోల్ గేట్ వద్ద భారీ గజమాలతో ఎమ్మెల్యేను ఘనంగా సన్మానించగా అలుగునూరు చౌరస్తాలో అంబేద్కర్ విగ్రహానికి ఆయన పూలమాల వేసి నివాళులు అర్పించారు. సుప్రీంకోర్టు తీర్పు రాగానే వర్గీకరణ అమలు చేస్తామని, ఉద్యోగాల భర్తీలో సైతం వర్గీకరణ అంశాన్ని పరిగణలోకి తీసుకుంటామని అసెంబ్లీలో ప్రకటించారు. మాదిగ జాతి కవ్వంపల్లికి రుణపడి ఉంటుందని మాదిగ సంఘ నాయకులు అన్నారు. ఈ నెల 16న లేదా 17న హైదరాబాద్ లో నిర్వహించే మాదిగ సమ్మేళనం కార్యక్రమానికి జిల్లా నుండి మాదిగ సోదరులు వేలాదిగా తరలిరావాలని పిలుపునిచ్చారు. ఇట్టి కార్యక్రమానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ఆహ్వానిస్తున్నామన్నారు. ఇప్పటికే మాదిగ సామాజిక వర్గం చదువుకు, ఉద్యోగ ఉపాధి విషయంలో వెనుకబడిపోయిందని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణతో పాటు మాదిగ సంఘ నాయకులు, సభ్యులు తదితరులు పాల్గొన్నారు. సుప్రీంకోర్టు తీర్పు తర్వాత అసెంబ్లీలో ముఖ్యమంత్రి గారు మొట్టమొదటిగా సుప్రీంకోర్టు తీర్పును ప్రవేశపెట్టి మాదిగలకు రిజర్వేషన్ కల్పిస్తా ఆర్డినెన్స్ ద్వారా అని ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత నియోజకవర్గానికి రావడం జరిగింది. ముఖ్యంగా ముఖ్యమంత్రి గారు చేసినటువంటి వాగ్దానం, ఇచ్చిన మాట ప్రకారం మాదిగలకు ఆర్డినెన్స్ ద్వారా రేపు రాబోయే గ్రూప్ 1 కానీ, గ్రూప్ 2 కానీ, గ్రూప్ 3 ఎగ్జామ్స్లో ఇంప్లిమెంట్ చేస్తా అన్నారు. ఆయనకు మొట్టమొదటిగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. అదేవిధంగా నన్ను నియోజకవర్గంకి వచ్చిన తర్వాత మా నాయకులు, కాంగ్రెస్ నాయకులు, వివిధ పార్టీలకు చెందినటువంటి మా మాదిగ సోదరులందరికీ కూడా ప్రత్యేకంగా చేతులెత్తిన కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాను. అందరం కూడా దీన్ని సాధించుకోవడంలో ఎంత కష్టపడ్డామో అదేవిధంగా దీన్ని ఇంకా పరిపూర్ణంగా అమలయ్యే వరకు కూడా కష్టపడదామని అందరికీ తెలియజేస్తూ, వచ్చిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేస్తూ. తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన స్వచ్ఛదనం పచ్చదనం కార్యక్రమం కరీంనగర్ జిల్లాలో ప్రారంభమైంది. కొత్తపల్లి మండలం మల్కాపూర్ గ్రామంలో చేపట్టిన ఇట్టి కార్యక్రమానికి సుడా చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి హాజరయ్యారు. అనంతరం పలు శాఖల ఉద్యోగులు, సిబ్బందితో కలిసి అవగాహన ర్యాలీలో పాల్గొన్నారు. తదనంతరం ప్రభుత్వ పాఠశాలలో మొక్కలు నాటారు. గ్రామ పంచాయతీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన గ్రామ సభలో నరేందర్ రెడ్డి మాట్లాడారు. పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవడంతో పాటు ఇంటి పరిసరాలలో చెట్లను పెంచడం ప్రతి ఒక్కరి సామాజిక బాధ్యత అని సుడా చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి అన్నారు. కూలర్లతో పాటు ఇతర పాత్రలలో నీరు నిల్వ ఉండడం వల్ల దోమలతో డెంగ్యూ జ్వరాలు వస్తాయని చెప్పారు. ఉపయోగించని వాటిళ్లలో నీరు నిల్వ ఉండకుండా చూడాలన్నారు. వెలుతురు లేక చీకటిగా ఉన్న గ్రామ కూడళ్లలో సుడా ద్వారా హైమాస్ లైట్లు ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ, ప్రభుత్వ పాఠశాల హెడ్ మాస్టర్ స్వదేశ్ కుమార్, ఏపీఓ స్రవంతి, పంచాయతీ కార్యదర్శి శ్రీనివాస్, మాజీ ఎంపీటీసీ ఈశ్వర్ గౌడ్, కాంగ్రెస్ నాయకులు శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. ఈ గ్రామాలన్నింటినీ కూడా అభివృద్ధి చేయడం మా లక్ష్యం. మీ వాడలలో కావచ్చు, మీ ఎక్కడన్నా జంక్షన్లో కూడళ్లలో చీకటి ఉంటే బాధ్యత నాది.
రాత్రి వెళ్తూ ఉండాలి. ఎక్కడైనా మూడు బజార్లు ఉన్న కాడ 2 మూలల మీద మంచి హైమాస్ లైట్లు పెట్టిద్దాం. మీకు ఎక్కడైనా మోరీలు సర్కల్ లేకపోతే మోరీలు కట్టిద్దాం, సీసీ రోడ్లు వేపిద్దాం. ఇవన్నీ కూడా చేసే బాధ్యత మా మీద ఉంది. ఇవన్నిటి కూడా చేస్తాం. కానీ లైట్లు పెట్టగానే రోడ్లు వేయగానే కాదు, మనకు వాటిని ఏ విధంగా శుభ్రమించుకోవాలనేది మనకు అవేర్నెస్ ఉండాలి. కాబట్టి దాన్ని అన్నీ కూడా ఇప్పటికే చాలా బాగా చేస్తాం. ఈ గ్రామంలో మిమ్మల్ని అందరూ అభినందిస్తా ఉన్నాం. తప్పకుండా భవిష్యత్తులో ఇంకా ఇదే స్ఫూర్తితో ముందుకెళ్ళండి. మంచి హెడ్ మాస్టర్ ఉన్నాడు. అదేవిధంగా మా ఎంపీడీఓ గారు వారు కూడా చాలా గతంలో కూడా మంచి అవార్డు తీసుకుని ఉన్నాడు. కొత్తగా సెక్రటరీ వచ్చిండు. మీరంతా కూడా గ్రామంలో పెద్దలు ఉన్నారు. మీరంతా కూడా ఇంకా ఇదే స్ఫూర్తితో ముందుకెళ్ళాలని తెలియజేస్తూ శ్రావణ మాసాన్ని పురస్కరించుకుని కరీంనగర్ జిల్లాలోని పలు ఆలయాల్లో ప్రత్యేక పూజలు నిర్వహించారు. మొదటి రోజు కావడంతో ఆలయాలు భక్తులతో కిక్కిరిసిపోయాయి. వేకువజామునే మహిళలు పెద్ద సంఖ్యలో హాజరై భగవంతుడి ఆశీర్వాదం పొందారు. స్వామివారిని దర్శించుకుంటూ శ్రావణ మాస వ్రతాలను ఆరంభించారు. కరీంనగర్లోని రామేశ్వరాలయంలో శ్రావణ మాసోత్సవాలు ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా మహిళలు అధిక సంఖ్యలో హాజరై స్వామిని దర్శించుకున్నారు. 5 సోమవారాలు రావడం ప్రత్యేకమని ఆలయ అర్చకులు తెలిపారు. మానసిక ప్రశాంతత కోసం చంద్రుడిని పూజించాలని సూచించారు. చంద్రుడిని శిరస్సుపై ధరించిన శివుడిని పూజించడం ద్వారా సకల సౌభాగ్యాలు లభిస్తాయన్నారు. పవిత్రమైన శ్రావణ మాసంను పురస్కరించుకుని పలు పూజా కార్యక్రమాలు చేపట్టాలని ప్రముఖ వేద పండితులు మంగళంపల్లి శ్రీనివాస శర్మ అన్నారు. పుణ్యక్షేత్రాలకు వెళ్లి శివుడికి రుద్రాభిషేకాలు జరుపుకోవడం వల్ల ఆరోగ్య సకల శుభాలు జరుగుతాయని చెప్పారు. శ్రావణ మాసంలో అన్ని మంచి రోజులేనని, వచ్చే ఏడాది అక్టోబర్ 2025 వరకు మంచి రోజులు ఉన్నాయని చెప్పారు. ఉపవాసంతో పుణ్యక్షేత్రాలకు వెళ్ళటము, శివాలయాలకు వెళ్ళి శివుడి సన్నిధిలో శివుడికి రుద్రాభిషేకాలు జరుపుకోవటము, వసతి గృహాలలో పార్థివ మహాలింగార్చనలు జరుపుకోవటం వలన ఆరోగ్య సకల శుభాలు జరుగుతాయి. గత 3 మాసముల నుండి మూఢ విరామము తర్వాత ఈ పవిత్రమైన శ్రావణ మాసములో ఆగస్టు 5వ తేదీ సోమవారము నుండి ఆగస్టు 30వ తేదీ వరకు అన్ని మంచి రోజులే కావటం వలన వివాహాది సమస్త శుభకార్యాలు జరుగుతున్నాయి, జరుపుకోవచ్చునని, ముఖ్యంగా మళ్ళీ రాబోయే అక్టోబర్, నవంబర్, డిసెంబర్ 2025 ఫిబ్రవరి, మార్చి 9 వరకు వరుసగా అన్నీ మంచి రోజులే కావటంతో వివాహాది సమస్త శుభకార్యాలు ఘనంగా జరుపుకోవచ్చును. 5 సోమవారాలు రావడం అనేది చాలా ప్రత్యేకమైనటువంటిది. ఈ సంవత్సరము ఇప్పుడు ప్రతి మాసంలో కూడా పౌర్ణిమ రోజు ఏ తిథి అయితే ఉంటుందో ఆ మాసానికి ఆ పేరు ఉంటుంది. ఉదాహరణకు పౌర్ణిమ రోజు చిత్తా నక్షత్రం ఉన్నదనుకోండి, చైత్రమాసము. పౌర్ణిమ రోజు విశాఖ నక్షత్రం ఉంటే వైశాఖము. పౌర్ణిమ రోజు జ్యేష్ఠ నక్షత్రం జ్యేష్ఠమాసం. ఇట్లా ఈ మాసంలో పౌర్ణిమ రోజు శ్రవణ నక్షత్రం ఉంటుంది, శ్రావణ మాసము. అయితే శ్రవణ నక్షత్రానికి అధిపతి ఎవరు? శనైశ్చరుడు. శనైశ్చరుడు తను స్వతహాగా ఏం చేస్తాడు? ఏం పనులు కాకుండా ఆటంకాలను క్రియేట్ చేస్తూ ఉంటాడు. మనకు మానసికమైనటువంటి వైకల్యము తొలగాలి అంటే ఏం చేయాలి? చంద్రుని ఉపాసన చేయాలి. చంద్రుడు మనఃకారకుడు కాబట్టి చంద్రుని ఉపాసన చేస్తే మానసికమైనటువంటి ప్రశాంతత ఏర్పడుతుంది. రామేశ్వర ఆలయంలో శ్రావణ మాసం పురస్కరించుకొని ప్రతి సోమవారము శివముష్టికా వ్రతము చేసుకోవడం జరుగుతుంది. ఇది 5 ఏళ్ళు చేసుకోవాలి. స్త్రీల సౌభాగ్యానికి, భార్యాభర్తల అన్యోన్యతానికి, సిరి సంపదలకు ఈ వ్రతం చేయడం జరుగుతున్నది. అష్ట సంపదలు ఇష్టభోగాలు బాగా జరుగుతాయి అని చెప్పి మా పక్క వాళ్ళు అందరూ అనుకుంటే అందరం కలిసి ముక్కమ్మడిగా వచ్చి ఇక్కడ ఈ వ్రతం చేసుకున్నాం. భగవంతుని అనుగ్రహం సదా మా కుటుంబాలపైన ఉండాలని. శ్రావణ మాసంలో 5 సోమవారాలు వస్తున్నాయి. సో దీన్ని శివముష్టికా వ్రతమని, జలభాజేశ్వరి వ్రతమని అంటారు. నేను ఇది మొదటిసారిగా రావడం, చూద్దాం ఏ విధంగానే వచ్చాను, కానీ చాలా బాగా అనిపించింది. 5 సోమవారాలు అయ్యగారు చెప్తూ ఉంటారు, మనం చేసుకుంటూ ఉంటే ఫలితం కూడా ఉంటుంది అని ఆశిస్తున్నాను. శ్రావణ మాసం సందర్భంగా కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలంలోని పలు ఆలయాల్లో ప్రత్యేక పూజలు ఘనంగా జరిగాయి. శ్రావణ తొలి రోజు సందర్భంగా వివిధ ఆలయాలు భక్తులతో సందడిగా మారాయి. వేకువజాము నుంచే దేవస్థానాల్లో బారులు తీరారు. మండలంలోని ఎల్ఎండి కాలనీలోని శ్రీ గిరిజా మృత్యుంజయ మహాదేవాలయం, శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయం,
శ్రీ తాపాల లక్ష్మీ నరసింహస్వామి ఆలయం, శ్రీ నల్లగొండ లక్ష్మీ నరసింహస్వామి ఆలయాలు భక్తులతో సందడిగా మారాయి. మహాదేవ సోమవారం సందర్భంగా శ్రీ గిరిజా మృత్యుంజయ మహాదేవాలయంలో ఇవాళ భక్తులతో కిటకిటలాడింది. మన గుడి శ్రీ పురాణం మహేశ్వర శర్మ అయ్యగారు ఆధ్వర్యంలో నడుస్తున్న మన గుడి చైర్మన్ చల్లా మోహన్ రెడ్డి, సంగమ లక్ష్మణరావు, బాలకృష్ణరావు సార్ మెయిన్ ప్రధాన కార్యదర్శులు ఉన్నాడు. వాళ్ళు మంచిగా గుడిని చూస్తున్నాడు. మన ఇవాళ పూజా కార్యక్రమాలు అర్చనలు బాగానే జరిగింది. భక్తులు కూడా పెద్ద సంఖ్యలో వచ్చి మన గుడికి చాలా సహాయం చేసిన ధన్యవాదాలు. 5 గంటల నుంచి భక్తులు తోని పూజా కార్యక్రమాల అభిషేకాలు అన్నీ జరిగినాయి. భక్తులు చాలా సంఖ్యలో వచ్చి పూజా కార్యక్రమాల అభిషేకాలు తీర్థప్రసాదం తీసుకొని అందరూ భక్తులు సంతోషపడిండు. మహాదేవ. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచ కేటీపీఎస్ లో కూలింగ్ టవర్లను కూల్చివేశారు. ఈ కూల్చివేత వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. 1966లో జపాన్ టెక్నాలజీతో ఈ టవర్లను ఏర్పాటు చేశారు. తొలుత ఈ స్టేషన్లో 60 మెగావాట్ల సామర్థ్యం ఉన్న 4 టవర్లను నిర్మించగా 1977 బీఎన్సీ స్టేషన్లో 120 మెగావాట్ల 4 టవర్లు నిర్మించారు. కేంద్ర కాలుష్య నియంత్రణ మండలి ఆదేశానుసారం ఈ స్టేషన్లు మూసివేశారు. ప్రస్తుతం ఓఎండ్ఎంలో 720 మెగావాట్లతో విద్యుత్ ఉత్పత్తి సామర్థ్యం కొనసాగుతోంది. వీటి కూల్చివేత ముంబైకి చెందిన హెచ్ఆర్ కమర్షియల్ లిమిటెడ్ సంస్థ ఆధ్వర్యంలో జరిగింది. ఎస్సీ వర్గీకరణను వ్యతిరేకిస్తూ కరీంనగర్లో మాల సంఘాలు ఆందోళన చేపట్టాయి. కరీంనగర్లోని కలెక్టరేట్ ఎదుట జిల్లా ఎస్సీ వర్గీకరణ వ్యతిరేక పోరాట సమితి ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. దళితుల ఐక్యత వర్ధిల్లాలంటూ నినాదాలు చేశారు. సుప్రీంకోర్టు తీర్పు ఏకపక్షంగా ఉందని, ఇది రాజ్యాంగ విరుద్ధమని మేడి మహేష్ అన్నారు. రాష్ట్రపతి పార్లమెంటు ఆమోదం లేకుండా ఎలా ముందుకు సాగుతారని ప్రశ్నించారు. కేంద్ర ప్రభుత్వం స్పందించి ఎస్సీ వర్గీకరణను నిలిపివేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఎస్సీ వర్గీకరణ వ్యతిరేక పోరాట సమితి ప్రతినిధులు మేడి మహేష్, నాయకులు, సభ్యులు తదితరులు పాల్గొన్నారు. ఆర్టికల్ 341 ప్రకారం భారత రాజ్యాంగంలో వర్గీకరణ చేయకూడదని చెప్పి క్లియర్గా ఉన్నది. ఇంకొకటి ఏంటంటే 11 రాష్ట్రాలు వర్గీకరణకు వ్యతిరేకంగా అసెంబ్లీ తీర్మానం చేసి పంపించినా కూడా ఆ 11 రాష్ట్రాల తీర్మానాలను సుప్రీంకోర్టు పరిగణలోకి ఎందుకు తీసుకోవాలని చెప్పి మేము అడుగుతున్నాం. మరి ఇంకపోతే ప్రధాని నరేంద్ర మోడీ గారు, చంద్రబాబు నాయుడు గారు కుట్ర చేసినటువంటి కుట్ర ఫలితమే ఈ సుప్రీంకోర్టు తీర్పు అని చెప్పి ఈ సందర్భంగా మేము తెలియజేస్తున్నాం. అలాగే రాజ్యాంగాన్ని ఉల్లంఘిస్తూ రాష్ట్రపతి ఆమోదం లేకుండా, పార్లమెంట్ ఆమోదం లేకుండా సుప్రీంకోర్టు ఏ విధంగా తీర్పునిస్తుందని చెప్పి మేము ప్రశ్నిస్తున్నాం. ఈ యొక్క ఎస్సీ వర్గీకరణను వెంటనే సుప్రీంకోర్టు పునఃసమీక్షించి తీర్పు మార్చాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. కరీంనగర్ జిల్లా మాల సంఘాల తరపున మేము డిమాండ్ చేస్తూ ఈరోజు సుప్రీంకోర్టు తీర్పుకు వ్యతిరేకంగా నిరసన కార్యక్రమం చేపట్టడం జరిగింది. కరీంనగర్ జిల్లాలో ఏ కుట్రలో భాగమో కానీ మొత్తంలో మాత్రం ఈ బీజేపీ కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోడీ గారు అసలు తీసుకున్న నిర్ణయం ఇదే కరీంనగర్ హైదరాబాద్ వచ్చి ప్రోగ్రాం భారీ ఎత్తున బహిరంగ సభ పెట్టినప్పుడే మాట ఇచ్చి దళితులల్లా సిచ్చు పెట్టినటువంటి ఈ ప్రధానమంత్రి అప్పుడే మాలోళ్ళ మీద కక్ష కట్టినట్టు అని తేలిపోయింది. అదే ఇప్పుడు ఈ ఎస్సీ అంగీకరణ మీద చలో ఢిల్లీ కార్యక్రమం 7, 8, 9 ప్రోగ్రాం ఉన్నది. చలో ఢిల్లీ ప్రోగ్రామానికి అందరం మాలా మహానాడు తరపున అన్ని జిల్లాల తరపున కదిలి పోయటానికి సిద్ధంగా ఉన్నాం. మున్సిపల్ వాహనాలకు మరమ్మతులు చేయించాలంటూ కరీంనగర్లో డ్రైవర్లు ఆందోళనకు దిగారు. నగరంలోని సప్తగిరి కాలనీ మున్సిపల్ వాహనాల పార్కింగ్ స్థలంలో బీఆర్టీయూ, సిఐటియు సంయుక్త ఆధ్వర్యంలో ధర్నా చేపట్టారు. గత 2 సంవత్సరాలుగా వాహనాలను రిపేర్ చేయించాలంటూ మొరపెట్టుకున్నామని జిల్లా బీఆర్టీయూ అధ్యక్షుడు బొమ్మిడి శ్రీనివాస్ రెడ్డి అన్నారు.
రిపేర్ చేయించకపోవడం ద్వారా డ్రైవర్లు అనేక సమస్యలు ఎదుర్కొంటున్నారని తెలిపారు. 15 రోజుల్లో రిపేర్ చేయిస్తామంటూ అధికారులు హామీ ఇచ్చారని తెలిపారు. 15 రోజుల తర్వాత సమస్యలు పరిష్కారం కాకపోతే సమ్మెకు దిగుతామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో బీఆర్టీయూ, సిఐటియు నాయకులు జనగాం రాజమల్లు, డ్రైవర్లు తదితరులు పాల్గొన్నారు. వెహికల్స్ రిపేర్ చేయించమని పాలక వర్గానికి, అదేవిధంగా ముగ్గురు కమిషనర్లు మారారు. ఇప్పటికీ 3 కమిషనర్లకు ఎంతోమందికి మొరపెట్టుకున్న వాళ్ళు కనకరించక ఈ వాహనాలను రిపేర్లు చేయడం లేదు. ఈ వాహనాలు రిపేర్లు చేయకపోవడం వల్ల డ్రైవర్లు అనేకమైనటువంటి సమస్యలను ఎదుర్కొంటూ ఉన్నారు. అందుకని చెప్పేసి మాకు ఓపిక నశించి ఈరోజు టోకెన్ సమ్మెలోకి వెళ్ళడం జరిగింది. మరి ఇవాళ ఈ టోకెన్ సమ్మెలో భాగంగా అధికారులు ఇచ్చేసి 15 రోజులలో ఈ చిన్న రిపేర్లు, వెల్డింగ్లు, సెల్ఫ్ మోటార్లు, బ్యాటరీలు ఇవన్నీ వేస్తామని చెప్పేసి హామీ ఇవ్వడం జరిగింది. రాతపూర్వకంగా హామీ ఇవ్వడం జరిగింది. ఇవాళ ఈ 15 రోజులలో కనుక ఈ రిపేర్లు చేయించకపోతే 15 రోజుల తర్వాత నోటీస్ ఇచ్చి నిరవధిక సమ్మెలకు వెళ్తామని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. మరి ఈ వెహికల్స్ మంచిగా ఉంటేనే కరీంనగర్లో ఉన్నటువంటి చెత్తను మరి డంపింగ్ యార్డ్కి చేరవేయడం జరుగుతుంది. ఒక్కొక్క దానిలో చూసినప్పుడు తాళ్ళతోటి కట్టుకొని పోవడం ట్రాలీలకు, అలాగే డంపర్ ప్లేసర్ ఏవైతే డబ్బాలు ఉన్నాయో తగిన డబ్బాలు లేవు. డబ్బాలు లేకుండా ఉండడం వల్ల కూడా చెత్త ఎక్కడిదక్కడే పడిపోతూ ఉంది. దానికి ప్రత్యామ్నాయంగా డ్యూటీలు కరీంనగర్ పట్టణాన్ని శుభ్రంగా ఉంచాలి, పట్టణ ప్రజలకు ఆరోగ్యకరమైనటువంటి వాతావరణాన్ని కల్పించాలని చెప్పి సమ్మెకు వెళ్లకుండా ఇన్ని రోజుల పాటు అందులో చెక్కలు లేదా పరుపులు, ఆ బట్టలు ఇట్లాంటి అడ్డం వేసుకొని చెత్త తరలిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అయినప్పటికీ అధికారుల లోపల చలనం రాలేదు. చేపిస్తాం అనుకుంటూ ఈ 2 సంవత్సరాలు చేశారు. ఓపిక నశించిపోయి ఈరోజు కార్మికులందరం కలిసి టోకెన్ సమ్మెకి పిలుపునివ్వడం జరిగింది. అందుకే ఈ టోకెన్ సమ్మె చేస్తున్నాం. ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో కమిషనర్ గారు లేరు. ఈరోజు విధులు నిర్వహించకుండా టోకెన్ సమ్మెలో ఉన్నాం. రేపు మళ్ళీ యథావిధిగా డ్యూటీలో కొనసాగుతాం. కరీంనగర్లోని పలు అంగన్వాడీ కేంద్రాల్లో తల్లిపాల వారోత్సవాలు ఘనంగా నిర్వహించారు. నగరంలోని 4వ డివిజన్ దుర్గమ్మగడ్డలో తల్లిపాల వారోత్సవాన్ని పురస్కరించుకుని ర్యాలీ చేపట్టారు. కార్పొరేటర్ నుజత్ పర్వీన్ అలీబా హాజరయ్యారు. పసిబిడ్డ పాలనపై తీసుకోవాల్సిన చర్యలపై చర్చించారు. బిడ్డ పుట్టిన వెంటనే ముర్రుపాలు పట్టించాలని సూచించారు. తద్వారా వ్యాధి నిరోధక శక్తి పెరుగుతుందని తెలిపారు. పుట్టిన పిల్లలకు 6 నెలల వరకు తల్లిపాలు మాత్రమే త్రాగించాలన్నారు. ఇట్టి కార్యక్రమాన్ని విజయవంతం చేసిన ప్రతి ఒక్కరికి కార్పొరేటర్ ధన్యవాదాలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్ నుజత్ పర్వీన్ అలీబా, అంగన్వాడీ టీచర్ పద్మావతి, ఆయా ఇంద్రజ్యోతి, ఆశా వర్కర్ కవిత, గర్భిణీలు, బాలింతలు తదితరులు పాల్గొన్నారు. పొట్టి శ్రీరాములు యూనివర్సిటీ పేరు మార్పు నిర్ణయాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని ఆర్యవైశ్య సంఘ ప్రతినిధి చిదుర సురేష్ అన్నారు. కరీంనగర్లోని ప్రెస్ భవన్ లో ఆర్యవైశ్య ప్రతినిధులు మీడియాతో మాట్లాడారు. ఆనాటి ముఖ్యమంత్రి ఎన్టీ రామారావు 1985 సంవత్సరంలో భాషా ప్రాతిపదికన పొట్టి శ్రీరాములు తెలుగు యూనివర్సిటీని ఏర్పాటు చేశారని గుర్తు చేశారు. కానీ సీఎం రేవంత్ రెడ్డి తెలుగు యూనివర్సిటీకి సురవరం ప్రతాపరెడ్డి యూనివర్సిటీగా నామకరణ చేసేందుకు ప్రయత్నించడం బాధాకరమన్నారు. ఇట్టి నిర్ణయం ఆర్యవైశ్యుల ప్రతిష్టను దెబ్బతీసేలా ఉందని చెప్పారు. తక్షణమే సీఎం రేవంత్ రెడ్డి ఈ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో చిదుర సురేష్ తో పాటు ఆర్యవైశ్య సంఘ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. తెలుగు యూనివర్సిటీని పొట్టి శ్రీరాములు యూనివర్సిటీగా నామకరణం చేసిన సందర్భం నుంచి అప్పటి నుంచి ఇప్పటి వరకు అనేక సేవలు అందిస్తున్నటువంటి ఆ విశ్వవిద్యాలయం యొక్క పేరుని ఈరోజు ప్రస్తుత గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఈ మధ్య దాని పేరుని సురవరం ప్రతాపరెడ్డి గారి పేరుగా మార్చాలని చెప్పేసి ఒక నిర్ణయం తీసుకున్నటువంటి విషయాన్ని మా దృష్టికి వచ్చిన సందర్భంగా కరీంనగర్ ఆర్యవైశ్య సేవా సంఘం, వైశ్య సేవా కేంద్రం కార్యవర్గ సభ్యులంతా కూడా మా యొక్క ప్రతిష్ట, కమ్యూనిటీ యొక్క ఇమేజ్ని ఇదే విధంగా గౌరవ పొట్టి శ్రీరాములు గారు ఎంత
58 రోజులు వారు ఆమర నిరాహార దీక్ష చేసి తెలుగు రాష్ట్రాలను సాధించి వారి ప్రాణత్యాగం చేసిన గౌరవ సూచకంగా ఆ రోజు ఆ ముఖ్యమంత్రి గారు ఆ యూనివర్సిటీకి పొట్టి శ్రీరాములు యూనివర్సిటీగా నామకరణం చేయడం జరిగింది. సో దయచేసి గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి విన్నపం చేస్తున్నాం. అయ్యా, మా వైశ్య సోదరుల యొక్క ప్రతిష్టని కాపాడే విధంగా ఆ యొక్క యూనివర్సిటీకి అదే పేరును కొనసాగించవలసిందిగా మేము కోరుతూ, ఒకవేళ మీరు సురవరం ప్రతాపరెడ్డి గారి యొక్క పేరును ఇంకా ఏదైనా ప్రాజెక్టుకి పెట్టవలసిందిగా వారి పట్ల కూడా మాకు అపారమైనటువంటి గౌరవం ఉన్న విషయాన్ని మీకు తెలియజేస్తూ, మా యొక్క మనోభావాలని దెబ్బతీయకండి. సమాజంలో కమ్యూనిటీ పరంగా ఎంతో సేవ చేస్తున్నటువంటి కమ్యూనిటీ మా వైశ్య జాతి. ఈ నెల 18వ తేదీ ఆదివారం రోజున జరగబోయే గంగామాత బోనాల ఉత్సవాలను విజయవంతం చేయాలని పెద్దపల్లి జితేందర్ అన్నారు. నగరంలోని ప్రెస్ భవన్లో గంగపుత్ర సంఘ నాయకులతో కలిసి ఆయన మీడియాతో మాట్లాడారు. మానేరు తీరంలో జరగబోయే బోనాలకు ఆడపడుచులు బోనాలతో హాజరు కావాలని పిలుపునిచ్చారు. గంగపుత్ర సంఘ నాయకులు, సభ్యులు పెద్ద సంఖ్యలో హాజరై విజయవంతం చేయాలని కోరారు. సంఘ ఆధ్వర్యంలో భోజన వసతితో పాటు అన్ని సౌకర్యాలు కల్పిస్తామన్నారు. అంతేకాకుండా తెప్పోత్సవంతో పాటు గంగామాతకు వాయినాల సమర్పణ ఉంటుందని తెలిపారు. ఈ సమావేశంలో పెద్దపల్లి జితేందర్తో పాటు నాగుల రాజారాం, గడప సత్యనారాయణ, సంఘం నాయకులు, సభ్యులు తదితరులు పాల్గొన్నారు. మొదలు పొద్దున ఉదయం నుంచి 9 నుంచి 3 గంటల దాకా మన కార్యక్రమాలు గంగామాత పూజలు అవుతాయి. ఆ తర్వాత భోజనాలు కూడా అవుతాయి. అదేవిధంగా తెప్పోత్సవం కూడా ఉంటుంది. ఆ తెప్పోత్సవం తర్వాత మరి వాయినాలు ఇచ్చుకోవడం, ముఖ్యంగా స్త్రీలకు అది ముఖ్యమైంది. మరి అమ్మను పూజించిన తర్వాత తెప్పోత్సవం అయిన తర్వాత 4 గంటల నుంచి వాయినాలు కూడా ఇవ్వడం జరుగుతుంది. దీనికి అందరూ కూడా సోదరులు మనందరూ కూడా ఐక్యమత్యం చూపించడానికి అందరూ కూడా రావాలని చెప్పేసి మాకు తెలుసు. గంగామాత గుడి మానే డ్యాంలో ఉన్నది. చాలా విశిష్టమైన శక్తి గల స్వరూపిణి. ఆమె యొక్క పూజను అందుకోవడానికి, ఆశస్సులు అందుకోవడానికి రావాలని చెప్పేసి కోరుతున్నాం. మరి అదేవిధంగా మరి కార్యకర్తలు కూడా మరి మధ్యాహ్నం కూడా భోజనాలు ఉంటాయి. ఆ భోజనాలను కూడా వాళ్ళు భోజన ప్రసాదం కింద స్వీకరించాలని కూడా తెలియపరుస్తున్నాము. గంగపుత్ర సంఘం అధ్యక్షులు, పట్టణ అధ్యక్షులు పెద్దపల్లి జితేందర్ గారి అధ్యక్షతన సమావేశమై తేదీ 18/8/24 నాడు గంగమ్మ బోనాలు పట్టణ సంఘం సభ్యులందరూ కలిసి నిర్ణయం చేసినారు. ఆ బోనాల పండుగకు అందరూ సంయుక్తంగా కలిసి 11 గంటల వరకు గంగమ్మ తల్లి బోనాలకు తీసుకొని రాగలరని పట్టణ ప్రజలందరికీ తెలియజేస్తున్నారు. అక్కడ భోజనాల సవలతు ఉంటుంది. దేవుని దగ్గర అందరూ సమర్థంగా ఉండాలని అందరినీ మనవి చేస్తున్నాను. కరీంనగర్ జ్యోతినగర్ సాయి టవర్స్ లోని విశ్వనాథ్ చెస్ అకాడమీలో ఫ్రెండ్షిప్ డే వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా పీటీసీ హెడ్ కానిస్టేబుల్ కుర్ర తిరుపతి, తీగలగుట్టపల్లి తెలంగాణ గ్రామీణ బ్యాంక్ మేనేజర్ ఆశీష్ గోలే ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. అనంతరం చిన్నారులతో కలిసి కేక్ కట్ చేసి సంబరాలు జరుపుకున్నారు. ఫ్రెండ్షిప్ డే అనేది వ్యక్తుల మధ్య తారతమ్యాలు లేకుండా అందరినీ ఒకే తాటికి తెస్తూ అందరికీ స్ఫూర్తిని కలిగిస్తుందని చెప్పారు. ఈ వేడుకలు చెస్ అకాడమీలో నిర్వహించడం పట్ల చిన్నారులలో క్రీడా స్ఫూర్తినిస్తుందని వివరించారు. ఈ సందర్భంగా అతిథులు అకాడమీ డైరెక్టర్, కోచ్ విశ్వనాథ్ ప్రసాద్ ను అభినందించారు. ఈ కార్యక్రమంలో విశ్వనాథ్ ప్రసాద్ తో పాటు క్రీడాకారులు, కోచ్లు తదితరులు పాల్గొన్నారు. ఆషాఢ అమావాస్యను పురస్కరించుకుని కరీంనగర్లోని పలు ఆలయాల్లో ప్రత్యేక పూజలు నిర్వహించారు. నగరంలోని శాతవాహన కాలనీ బాలా త్రిపురసుందరి దేవి ఆలయంలో మహా చండీ యాగం కన్నుల పండుగగా జరిపించారు. ఈ సందర్భంగా ఆలయాన్ని ప్రత్యేకంగా అలంకరించారు. వేద పండితుల మంత్రోచ్చారణల నడుమ చండీ యాగం కొనసాగింది. లోక కళ్యాణార్థం ఇట్టి యాగాన్ని నిర్వహించామని ఆలయ కమిటీ ప్రతినిధులు తెలిపారు. పాడి పంటలు సమృద్ధిగా పండుతూ ప్రజలందరూ సుభిక్షంగా ఉండేలా అమ్మవారు ఆశీర్వదించాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ ప్రతినిధులు, వేద పండితులు, భక్తులు తదితరులు పాల్గొన్నారు.
జాతీయ భావనతో పనిచేసే గొప్ప యూనియన్ NOIW అని కరీంనగర్ డివిజన్ అధ్యక్షుడు రఘువీర్ రెడ్డి అన్నారు. నగరంలోని LIC డివిజన్ కార్యాలయ ఆవరణలో జరిగిన NOIW 56వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలకు ఆయన హాజరయ్యారు. అనంతరం NOIW పతాకాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా దత్తోపంత్ టెన్గడేజీ, భారతమాత, విశ్వకర్మ ఫోటోలకు పూలమాలలు వేశారు. 1969లో భోపాల్లో స్వర్గీయ దత్తో టెన్గేజీ స్థాపించిన ఇట్టి యూనియన్ అనతి కాలంలోనే దేశ స్థాయిలో గొప్ప యూనియన్ గా ఎదిగిందని పేర్కొన్నారు. 4-5 సభ్యులతో ప్రారంభమైన ఈ యూనియన్ దేశవ్యాప్తంగా 1 కోటికి పైగా సభ్యులతో పనిచేస్తుందని చెప్పారు. దేశహితంగా పనిచేస్తూ కార్మిక శ్రేయస్సు కోసం పాటుపడుతున్న యూనియన్ ఇదేనని డివిజన్ ప్రధాన కార్యదర్శి మాడిశెట్టి గోపాల్ అన్నారు. ఈ కార్యక్రమంలో యూనియన్ వర్కింగ్ ప్రెసిడెంట్ కె నారాయణ, కోశాధికారి ఎం రవీంద్రాచారి, ఇన్సూరెన్స్ పెన్షనర్స్ సభ్యులు మధునయ్య, ఉద్యోగులు, సభ్యులు తదితరులు పాల్గొన్నారు. కరీంనగర్లోని పలు ప్రాంతాల్లో స్నేహితుల దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. నగరంలోని భగత్ నగర్లో వాసవి వాగ్దేవి క్లబ్ ఆధ్వర్యంలో ఒకరికొకరు చేతికి ఫ్రెండ్షిప్ బ్యాండ్స్ కడుతూ శుభాకాంక్షలు తెలియజేసుకున్నారు. అలాగే వాసవి మాత చిత్రపటానికి క్లబ్ అధ్యక్షురాలు మాడిశెట్టి ఉమాదేవి పూలమాలలు వేసి అనంతరం వాసవి మాత జీవిత చరిత్ర పారాయణం చేశారు. తదనంతరం సామూహిక భజన కార్యక్రమాన్ని నిర్వహించారు. క్లబ్ సభ్యురాలు రాజమణి పాటలతో అలరించారు. గతంలో అధ్యక్షులుగా పనిచేసిన తోట కృష్ణకుమారి, మంచాల తార, ఏంజల్స్ క్లబ్ అధ్యక్ష కార్యదర్శులు పద్మ, శ్రీదేవి క్లబ్ సభ్యులు ఘనంగా సత్కరించారు. అనంతరం తాంబోలా ఆటలో గెలుపొందిన వారికి బహుమతులు అందజేశారు. ఈ కార్యక్రమంలో క్లబ్ అధ్యక్ష కార్యదర్శులు మాడిశెట్టి ఉమాదేవి, స్వరూప, జాయింట్ సెక్రటరీ హరిణి, వైస్ ప్రెసిడెంట్ విశాల, సభ్యులు తదితరులు పాల్గొన్నారు. కరీంనగర్లోని పలు ప్రాంతాల్లో ఆషాఢమాస వనభోజనోత్సవాలు ఘనంగా నిర్వహించారు. నగరంలోని దేవుళ్లపురి కాలనీలోని మార్కండేయ దేవాలయంలో పద్మశాలి కులస్తులు వనభోజనాలు జరుపుకున్నారు. పద్మశాలి సంఘ 15వ వార్షికోత్సవం సందర్భంగా ఇట్టి కార్యక్రమాన్ని చేపట్టామని సంఘ ప్రతినిధులు తెలిపారు. ప్రతి ఏటా వనభోజనాలు జరుపుకోవడం సంతోషంగా ఉందన్నారు. మహిళలు కోలాటాలు ఆడుతూ సందడి చేశారు. పోటీల్లో గెలుపొందిన విజయ, రమణీలకు బంగారు ముక్కుపుడకలు అందించారు. ఈ కార్యక్రమంలో ఆలయ వ్యవస్థాపకులు చిలుక నర్సప్ప, వాసాల రమేష్, మెతుకు సత్యంతో పాటు కుల సంఘ నాయకులు, సభ్యులు, మహిళలు తదితరులు పాల్గొన్నారు. విశ్వబ్రాహ్మణుల సమస్యలను పరిష్కరించేందుకు ప్రభుత్వం కృషి చేయాలని సంఘ నాయకులు కోరుతున్నారు. నగరంలోని కలెక్టరేట్లో జిల్లా విశ్వబ్రాహ్మణ సంఘం ఆధ్వర్యంలో డిఆర్ఓకు వినతిపత్రం అందజేశారు. రాష్ట్ర ప్రభుత్వం ఆదేశానుసారం విశ్వబ్రాహ్మణ డిమాండ్ల సాధనకు పాటుపడుతున్నామని విశ్వబ్రాహ్మణ సంఘ నేతలు అన్నారు. 2009లో ఆనాటి ముఖ్యమంత్రి రాజశేఖర్ రెడ్డి ఫెడరేషన్ను ఏర్పాటు చేసి ఊరటనందించారని గుర్తు చేశారు. 200 కోట్ల రూపాయలు కేటాయిస్తామంటూ బీఆర్ఎస్ ప్రభుత్వం మభ్యపెట్టిందన్నారు. ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం విశ్వబ్రాహ్మణులను ఆదుకోవాలని కోరారు. రాబోయే కాలంలో మంత్రులు, ఎమ్మెల్యేలను కలుస్తామని చెప్పారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర విశ్వబ్రాహ్మణ ఉపాధ్యక్షుడు లక్ష్మయ్య, ఊకంటి ఓంకార్, హరిహరాచారి, తిప్పారపు శ్రీనివాస్, గంగిపల్లి భాస్కర్, కొత్తపల్లి భాస్కర్ తదితరులు పాల్గొన్నారు. 5 వృత్తులను విశ్వబ్రాహ్మణ కులానికి చెందినటువంటి 5 వృత్తులు ఉన్నాయి. వాళ్లకు నిజంగా కూడా
ఎన్నో సంవత్సరాలుగా పూర్తి అధ్వాన్నంగా వెలివేయబడినటువంటి జాతిగా మేము గురవుతూ ఉన్నాము. అలాగే ఇంకొక జాతి కూడా మన దాంట్లో అవతరిస్తాము, తెలివైన జాతి పురోహిత సంఘం వాళ్ళు కూడా ఒక 6వ జాతిగా కూడా ఆవిర్భవిస్తున్నది. వాళ్ళకు కూడా ఏ విధమైనటువంటి ఉపాధి లేకుండా ఉన్నారు. వాళ్ళకు మంచి రోజులు వచ్చేసరికి వాళ్ళకి ఇబ్బందులు ఎదురవుతున్నాయి. అలాగే ఇప్పుడున్న విశ్వబ్రాహ్మణ దేవాలయాలు కానీ ఏ దేవాలయాలను కూడా విశ్వబ్రాహ్మణుల పురోహితులకు కూడా సరైన ప్రాతినిధ్యం లభించాలని మా సంఘం ద్వారా తెలియజేస్తాము. శృంగేరి జగద్గురు స్వామీజీ చెప్పినట్లుగా తిరిగి రామరాజ్యం వస్తుందని ప్రవాస భారతీయుడు ఏఐ ప్రాజెక్టు ఆవిష్కర్త చింతం నరేందర్ అన్నారు. కరీంనగర్లోని రామేశ్వర ఆలయంలో ఆయన గురువు పురుమళ్ల శ్రీనివాస శర్మను ఆయన కలిశారు. అనంతరం మీడియాతో మాట్లాడారు. త్వరలో భారీ వ్యయంతో కూడిన ఏఐ ప్రాజెక్టును కరీంనగర్లో ప్రారంభించనున్నామని తెలిపారు. ఇట్టి ప్రాజెక్టు విషయమై ప్రభుత్వంతో సంప్రదింపులు జరుపుతున్నామని చెప్పారు. ఇటీవలే తిమ్మాపూర్ మండలం మక్తపల్లిలో 1,00,000 నవహరణ చండీయాగం చేశామన్నారు. మనిషి చనిపోయిన తర్వాత బూడిద ఎత్తిపోయేంత వరకు కూడా నేను టెక్నాలజీ సొల్యూషన్స్ పెట్టాను. 86 లక్షల సొల్యూషన్స్ నా గురించి మీరు గూగుల్లో సెర్చ్ చేసినా వస్తుంది. చాలా విషయాలు రావనుకుంటా, ఎందుకంటే ఐపీ సంబంధించినవి. కానీ అతి త్వరలో ఒక పెద్ద ప్రెస్ మీట్ పెట్టేసి మేము మాట్లాడుతున్నాము. గవర్నమెంట్స్తో క్లియరెన్సెస్ కోసము ఎంతవరకు రిలీజ్ చేయాలో అంతవరకు రిలీజ్ చేస్తున్నాము. ఇప్పుడు కొన్ని సెక్యూరిటీ రిలేటెడ్ థింగ్స్ గవర్నమెంట్తో మాట్లాడుతున్నాము. అతి త్వరలో కరీంనగర్లోనే ప్రోడక్ట్ లాంచ్ కూడా జరుగుతుంది. మీరందరూ తప్పకుండా దీన్ని ఆశీర్వదిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అమ్మవారి ఉండగాక మహా. కరీంనగర్లోని పలు అంగన్వాడీ కేంద్రాల్లో తల్లిపాల వారోత్సవాలు ఘనంగా నిర్వహించారు. నగరంలోని హౌసింగ్ బోర్డు కాలనీలో తల్లిపాల వారోత్సవాలలో భాగంగా సామూహిక అన్నప్రాసన కార్యక్రమం చేపట్టారు. సిపిడిఓ ఉమారాణి, డిడబ్ల్యూఓ సరస్వతి, కార్పొరేటర్ ఆకుల పద్మ ముఖ్య అతిథులుగా హాజరై కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ నేత రాజ్ కుమార్, హరికృష్ణ, ఏఎన్ఎం, అంగన్వాడీ టీచర్లు, ఆయాలు, గర్భిణీలు, బాలింతలు తదితరులు పాల్గొన్నారు. ఇవి ఈ బులెటిన్ విశేషాలు. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి మైత్రి న్యూస్. మేము లోకల్ మాడ్డా కరీంనగర్. సైన్ అవుట్ రాధిక.